నమస్కారం మిత్రులందరికీ. నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాళిగడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో నాకు 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాన్ని చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం? ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలామంది బయటకు వస్తున్నారు. ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలామంది చెప్పడం చేత నేను మండే రోజు అంటే ఈరోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరి శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి 1 రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం, ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం, శారీరకంగా వేధించడం, ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగేది లేదు. ఎల్లూరి శ్రీనివాస్కి మనందరం కూడా అఘోరి అన్న పేరు పెడుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గారిని అడ్డుకునే మహాప్రయత్నంలో ఈరోజు సోమవారం రోజు పరమాత్ముడి ఆజ్ఞ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ అమ్మాయికి మీరందరూ మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు పోలీస్ అధికారులే కానీ మన ముఖ్యమంత్రియే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణే కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలందరికీ కూడా మేము విన్నపించుకునేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనము ఈరోజు ఉత్సాహపరిస్తే రానున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. దానికి పైశాచికత్వంగా మన వాళ్ళు సనాతన ధర్మం అని పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎల్లూరు శ్రీనివాస్కి ఇకపైన నేను నిన్న సాయంత్రము ఆజాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అడ్వకేట్ గారితో. ఆయన గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్దాం రుద్ర గారు, ఆయన గారు చేసిన అన్యాయాన్ని మనము ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని చెప్పారు. కాబట్టి ఈరోజు నాతో పాటు కూడా మాధురి ఈ అమ్మగారు వచ్చారు ధర్మ ప్రయత్నంలో. నేను ఆ అమ్మాయి ఎవరో కూడా మాట్లాడేసి వివరణ ఆ అమ్మాయిని కూడా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైతే ఎల్లూరు శ్రీనివాస్ గతంలో పెళ్లి చేసుకున్నాడో మీ అందరికీ సగౌరవంగా చెప్పేది ఏంటంటే ఆడపిల్లని మీరు అందరూ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఒకటే నేను ఆ అమ్మాయిని ఒక 5-10 నిమిషాలకు మాత్రమే మాట్లాడించగలను. ఎందుకంటే ధర్మ ప్రయత్నంలో నేను ఆడపిల్లల కోసం ఎక్కువ శాతంగా ప్రయత్నం చేస్తూ పోరాడుతూనే ఉంటాను. కాబట్టి ఒకసారి నిజాల నిర్ధారణ చేసిన తర్వాత మిగతాదంతా కూడా మనము ప్రేక్షకుల ద్వారా ఎక్కడెక్కడ మనకి మన వాళ్ళు భక్తులందరూ ముందుకు వస్తారో అక్కడ ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్లాల్సిందని కోరుతున్నాము. అమ్మాయితో కూడా మాట్లాడాలి. ఆ విషయాలు మీకు కూడా తెలియజేస్తాను. నేను ఇప్పుడు మాధురి గారు కూడా వారి యొక్క వివరణలో సనాతన ధర్మం గురించి అని 2-3 రోజుల నుంచి పోరాడుతూ ఈ రోజు మనందరిని కలవాలి గురూజీ అని చెప్పి ఆ అమ్మాయి గురించి గలమెత్తినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఒకసారి మీ విషయాలు కూడా చెప్పండి తల్లి. అసలు ఏమి ఆలోచనలో ఉన్నాం, మనము ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాము?